ఓం సాయిరామ్. ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా సుఖాన్ని, సంతోషాన్ని, ప్రశాంతతను కోరుకుంటారు. ఆ సుఖ సంతోషాలు మనకు కలగాలి అంటే జీవించడానికి తగిన వనరులు, సంపద అనేవి ఎంతో ముఖ్యం. ప్రతి మనిషి తన జీవిత కాలంలో అష్టైశ్వర్యాలను పొందాలని, తన కుటుంబం ఎల్లప్పుడూ సిరి సంపదలతో తులతూగుతూ ఉండాలనే కోరుకుంటారు. కానీ ఆ సంపద అనేది ఎవరి దగ్గర స్థిరంగా నిలుస్తుంది? ఎందుకు లక్ష్మీదేవి కొందరి ఇళ్లల్లోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది, మరికొందరిని ఎందుకు కరుణించదు? అసలు ఆ తల్లి మన ఇంట్లోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉందని మనకు ఎలా తెలుస్తుంది? మన పురాతన గ్రంథాలు, ఋషులు చెప్పిన దాని ప్రకారం సంపద అనేది కేవలం కష్టపడితే వచ్చేది మాత్రమే కాదు, అది దైవ అనుగ్రహం కూడా. లక్ష్మీదేవి ఒక ఇంటిని ఎంచుకునే ముందు ఆ ఇంటి యజమానికి ఆ ఇంటి వాతావరణంలో కొన్ని స్పష్టమైన మార్పులను, సంకేతాలను చూపిస్తుంది. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ విషయాలు సామాన్యమైనవి కావు. ఇవి మన పూర్వీకులు, మహర్షులు తమ అనుభవంతో, దివ్య దృష్టితో మనకు అందించినటువంటి అత్యంత రహస్యమైన సూచనలు. ఈ అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన విషయాలను తెలుసుకునే ముందు చిన్న మనవండి, నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ అభిమానాన్ని తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి ధార్మిక విషయాలు, రహస్యాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక కుటుంబంతో కలిసి ఉండండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయాలు మన ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చగలుగుతాయి. కనుక ఏ ఒక్క విషయాన్ని కూడా వదలకుండా పూర్తి ప్రయోజనం పొందటానికి ఈ కథ చివరి వరకు అత్యంత శ్రద్ధగా వినండి. పూర్వకాలంలో నైమిసారణ్యం అనే పవిత్రమైన అటవీ ప్రాంతంలో సోనకుడు మొదలైన మహర్షులు సూత మహామునిని చుట్టుముట్టి అనేక ధర్మ సందేహాలను అడిగి తెలుసుకునేవారు. ఒకానొక సమయంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు తీవ్రమైన దారిద్ర్యంతో బాధపడుతూ తన కుటుంబానికి కనీసం ఒక్క పూట భోజనం కూడా పెట్టలేని స్థితిలో ఆ అడవికి చేరుకున్నాడు. అతని కళ్ళల్లో విషాదం, నడకలో నీరసం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అతను నేరుగా ఆ మహర్షుల ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ప్రశాంతంగా కూర్చుని ఉన్న ఒక మహాజనిని చూసి ఆ బ్రాహ్మణుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి, నేను ఎంత కష్టపడినా నా ఇంట దరిద్రం తాండవిస్తోంది. వచ్చిన సంపద వచ్చినట్లే వచ్చి మళ్ళీ మాయమైపోతోంది అని చెప్పి చేతిలో చిల్లి గవ్వ మిగలటం లేదు. అసలు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే నేను ఏం చెయ్యాలి? ఆ తల్లి నా ఇంటికి వస్తుందనే నమ్మకం నాకు ఎలా కలుగుతుంది? అసలు ఆ తల్లి రాకను పసిగట్టడం ఎలా అని కన్నీళ్లతో ప్రశ్నించాడు. ఆ బ్రాహ్మణుడు ఆవేదన విన్న ఆ మహర్షి చిరునవ్వుతో, నాయనా శాంతించు. సంపద అనేది కేవలం ధనం మాత్రమే కాదు, అది ఒక శక్తి.